హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, రీసెంట్గా కానివ్వండి లేకపోతే ఇంతకు ముందు కానివ్వండి, తెలంగాణలో ఎవరైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి ఎవరైతే తీసుకున్నారో అటువంటి వాళ్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట. కొత్తగా ఎవరైతే తెలంగాణలో పిఎంయుఏ అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో అటువంటి వాళ్లకు ఇప్పటి వరకు కూడా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దాదాపు ప్రతి నెల కూడా 340 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం అకౌంట్లో వేస్తూ ఉందన్నమాట. కేంద్ర ప్రభుత్వం అనేది ఈ 340 రూపాయల సబ్సిడీ అనేది మీకు కంటిన్యూగా రావాలంటే తప్పకుండా మీరు బిఏఏ చేయించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగిందన్నమాట. బిఏఏ అంటే ఏమీ లేదండి, బయోమెట్రిక్ ఆధార్ అప్డేట్ అనమాట. ఈ బయోమెట్రిక్ ఆధార్ అప్డేట్ కనుక మీరు చేయించుకోకపోతే ఇప్పుడు మీకు వస్తున్న సబ్సిడీ అనేది ఆగిపోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంతేకాదు నెక్స్ట్ మీరు ఫర్దర్గా బుకింగ్ చేసుకున్న రీఫిల్ అనేది బుక్ అవుతుందన్నమాట. సో ఎవరైతే తెలంగాణలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా జూన్ 30వ తారీఖు లోపల ఈ కేవైసీని అప్డేట్ చేయించుకోవాలన్నమాట. మరి ఈ కేవైసీ అనేది ఎక్కడ అప్డేట్ చేయించుకోవాలని చెప్పి చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. దాని గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. అంటే ఈ కేవైసీ అనేది ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలో మొత్తం అంతా కూడా నీట్గా క్లారిటీగా చెప్తాను. జాగ్రత్తగా వీడియో లాస్ట్ దాకా చూడండి. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా జరిగా అసలు టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే రీసెంట్గా కానివ్వండి ఇంతకు ముందు కానివ్వండి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా జూన్ 30వ తారీఖు లోపల ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళకు వచ్చే సబ్సిడీ ఆపేస్తాం. అంతేకాదు నెక్స్ట్ బుకింగ్ అనేది బుక్ చేసుకోకుండా కూడా ఆపేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట. సో ఇప్పటికే చాలా మంది ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారు. చాలా మంది ఇంకా చేసుకోవాల్సి అయితే ఉందన్నమాట. ఎవరైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్ కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో అటువంటి వాడు తప్పకుండా జూన్ 30వ తారీఖు లోపల తప్పకుండా ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు వచ్చే సబ్సిడీ అనేది నిరంతరాయంగా వస్తూ ఉంటుందన్నమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఒక 9 నెలలకు సబ్సిడీ అకౌంట్లో వేస్తారనమాట. మొన్నటి వరకు కూడా దాదాపు 12 నెలలకి సబ్సిడీ అనేది అకౌంట్లో వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వము రూల్స్ మార్చిందనమాట. కేవలం సంవత్సరంలో 9 నెలలకు మాత్రమే సబ్సిడీ అకౌంట్లో వేస్తూ ఉన్నారనమాట. ఈ 9 నెలల సబ్సిడీ మీకు అకౌంట్కి రావాలంటే తప్పకుండా మీరు ఈ కేవైసీని అప్డేట్ చేయించుకోవాలన్నమాట. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క దానికి కూడా అంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో అటువంటి పథకాలన్నిటికీ కూడా ఈ కేవైసీ కంపల్సరీ అయిపోయిందండి. సో ఎవరైతే ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ ఉందో ఎవరికైతే అటువంటి వాళ్ళు తప్పకుండా జూన్ 30వ తారీఖు లోపల ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, ఇలా కనుక చేసుకున్నట్లయితే గ్యాస్ బుకింగ్ చేసుకునే ఆప్షన్ వాళ్ళు ఆపేస్తారనమాట ఆన్లైన్లో. ఇలా కనుక చేసినట్టయితే వాళ్ళు మీకు గ్యాస్కి ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకు కూడా ప్రస్తుతానికైతే ఆప్షన్ ఉందన్నమాట. అంటే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. దీనికోసం ఏమీ లేదండి, మీకు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళినట్లయితే తప్పకుండా గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళినట్టయితే వాళ్ళు అక్కడ గ్యాస్ కనెక్షన్ మీకు ఇస్తారనమాట. తెలంగాణలో ఎవరికైతే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ ఉందో ఇటువంటి వాళ్లకు సంబంధించి గ్యాస్ కంపెనీలన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టిందనమాట. ఏంటి ఆ స్పెషల్ డ్రైవ్ అంటే ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో పిఎంయుఏ అటువంటి వాళ్ళలో ఎవరైతే ఇప్పటి వరకు కూడా కేవైసీ చేసుకోలేదో అటువంటి వాళ్ళకి ఇంటికి గ్యాస్ డెలివరీ బాయ్స్ కానివ్వండి లేకపోతే గ్యాస్ ఏజెన్సీలో ఉండే సిబ్బంది కానివ్వండి ఇంటికి వెళ్ళిపోయి కేవైసీ చేసుకుందనమాట. సో ఇప్పటి వరకు కూడా మీరు కేవైసీ కనుక కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళి ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఆన్లైన్లో ఎలా చేసుకోవాలంటే అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఆన్లైన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అంటే జస్ట్ సపోజ్ మీరు ఇండియన్ గ్యాస్ కనుక వాడుతూ ఉన్నట్లయితే ఇండియన్ ఆయిల్ 1 యాప్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ కేవైసీని చాలా ఈజీగా సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు కనుక హిందుస్థాన్ పెట్రోలియం కనెక్షన్ కనుక వాడుతున్నట్లయితే
హెచ్పి యాప్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చాలా ఈజీగా సింపుల్గా మీ యొక్క ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు కాకుండా భారత్ పెట్రోలియం యాప్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక భారత్ గ్యాస్ కనుక వాడుతున్నట్లయితే దాంట్లో కూడా మీరు భారత్ గ్యాస్ యాప్ అయితే ఉంటుందన్నమాట ప్లేస్టోర్లో. దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో కూడా ఆప్షన్ ఉంటుందన్నమాట ఈకేవైసీ చేసుకోవడానికి. చాలా ఈజీగా సింపుల్గా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడికి కూడా వెళ్ళకుండానే. తెలంగాణలో ఎవరికైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ ఉందో, అంటే ఎవరి పేరు మీద అయితే ఉందో దాదాపు అందరి పేర్ల మీద కూడా లేడీస్ పేర్లే ఉంటాయండి. కనెక్ట్ తీసుకునేటప్పుడు లేడీస్ పేర్లు ఇస్తారు కాబట్టి అందరికీ కూడా లేడీస్ పేర్లే ఉంటారన్నమాట. ఎవరైతే ఆడవారు ఉంటారో అటువంటి వారు తప్పకుండా మీరు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఈ కేవైసీని అప్డేట్ చేయించుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు గనక గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళలేకపోతే ఏజెన్సీకి ఫోన్ చేసేసి మీ ఇంటికి వాళ్ళని రప్పించుకోవచ్చు అనమాట. మీ ఇంటికే వచ్చేసి వాళ్ళు ఈ కేవైసీని అయితే కంప్లీట్ చేస్తారనమాట. చాలామంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ గురించి కూడా ప్రభుత్వము ఒక కొత్త సదుపాయాన్ని కూడా తీసుకొని వచ్చిందనమాట. ఏంటి ఆ సదుపాయం అంటే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్ ఉన్న వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసేసి ఇలా మేము ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళతో మీరు చెప్పినట్లయితే వాళ్ళు ఒక డెలివరీ బాయ్ని కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆఫీస్లో ఉండే ఒక స్టాఫ్ని కానివ్వండి మీ యొక్క ఇంటికి పంపిస్తారనమాట. పంపించిన తర్వాత వాళ్ళ యొక్క మొబైల్లోనే మీ యొక్క ఈ కేవైసీని చాలా ఈజీగా సింపుల్గా వాళ్ళు పూర్తి చేస్తారనమాట. ఇలా కనుక చేసుకున్నట్లయితే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండానే నేరుగా మీ యొక్క కేవైసీని వాళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. అంటే మీరు అక్కడికి వెళ్ళకుండా మీరే ఆన్లైన్లో చేసుకోకుండా వాళ్ళే కంప్లీట్ చేస్తారనమాట. ఎవరైతే తెలంగాణలో పిఎంయువై అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్ తీసుకొని ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా 30వ తారీఖు లోపలే ఈ పని అయితే చేసుకోవాలన్నమాట. ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో పిఎంయువై అటువంటి వాళ్ళకు తప్పకుండా ఈ కేవైసీ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఇది కనుక మీరు కనుక చేసుకున్నట్లయితే మీ యొక్క గ్యాస్ కనెక్షన్కి వచ్చే సబ్సిడీ ఆగిపోతుంది. అంతేకాదు మీరు బుక్ చేసుకోవడానికి కూడా నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ అనేది బుక్ అవుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేదో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే దీంతో పాటు అంటే కనెక్షన్తో పాటు మీకు ఒక గ్యాస్ పొయ్యి సిలిండర్, దాంతోపాటు రెగ్యులేటర్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట. అంటే ఫ్రీగా అంటే ఫ్రీగా కాదు, మీరు ఎంతైతే అమౌంట్ మొత్తం ఐటమ్స్ తీసుకున్నారో ఆ మొత్తాన్ని కూడా ప్రతి నెల కూడా మీరు బుక్ చేసుకొని సబ్సిడీలో కట్ చేసుకుంటారనమాట. దీన్నే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అని చెప్పేసి అంటారనమాట. అంటే మొత్తం డబ్బులు పెట్టి మీరు గ్యాస్ సిలిండర్, పొయ్యి ఇవన్నీ కూడా కొనుక్కునే పని లేకుండా మీకు వచ్చే సబ్సిడీ ఏదైతే ఉంటుందో దాంట్లోనే వీటన్నిటికీ తీసుకునే డబ్బులు కూడా కట్ అవుతాయి అనమాట. సో ఎవరికైతే ఇంతవరకు లేదో అటువంటి వాళ్ళు వెంటనే పిఎంయువై గ్యాస్ కనెక్షన్కు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పిఎంయువై కనెక్షన్ చేసుకొని ఉంటారో అటువంటి వాళ్ళు కూడా షేర్ చేయండి వీడియోని.